నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్. నేను లావణ్య ఉట్కూరి. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నా సరే చాప కింద నీరులాగా ప్రవహిస్తూనే ఉంది. ఇక రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట గంజాయి, డ్రగ్స్ వంటి పదార్థాలు పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 8.5 కేజీల ఎఫిటమైన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో కేజీ ₹1,00,00,000 చొప్పున 8.5 కోట్లు ఉంటుందని చెప్పారు. ఆదివారం రాత్రి ముగ్గురు వ్యక్తులు జిన్నారం నుంచి ఎఫిటమైన్ డ్రగ్ ను తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో వారు అలర్ట్ అయ్యారు. ఇక బోయినపల్లి మీదుగా సికింద్రాబాద్ పారడైజ్ వద్ద డెలివరీ చేసేందుకు కారులో డ్రగ్స్ తరలిస్తున్నట్లు హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ పోలీసులు సమాచారాన్ని గుర్తించారు. ఇక వెంటనే అప్రమత్తమైన బోయినపల్లి పోలీసుల సహాయంతో డైరీ ఫామ్ రోడ్డు వద్ద కారును అడ్డగించారు. కారు డ్రైవర్ వినోద్ నాగరాజు శ్రీశైలంను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కారు డిక్కీలో అక్రమ రవాణా చేస్తున్న ఎఫిటమైన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ తో పాటు నార్త్ జోన్ పోలీసులు డ్రగ్ పై ఆపరేషన్ చేసినట్లు హైదరాబాద్ సిపి శ్రీనివాస్ తెలిపారు. వాటర్, కూల్ డ్రింక్ లో ఈ డ్రగ్ ను కలుపుతున్నట్లు, సేవిస్తున్నట్లు తెలిపారు. ఇంజెక్షన్ల ద్వారా కూడా ఈ డ్రగ్ ను సేవిస్తున్నట్లు గుర్తించారు. ఇక కొన్ని పార్టీలో అయితే అమ్మాయిలకు కూడా వారికి తెలియకుండానే కూల్ డ్రింక్ లో డ్రగ్స్ కలిపి ఇస్తున్నట్లు తెలిసిందన్నారు. ఇక పార్టీలకు వెళ్లే యువకులు అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కూల్ డ్రింక్ లో ఈ డ్రగ్ కలిపి ఇచ్చి మోసం చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపి సూచించారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్.